అబ్బరే బిడ్డ, అసలు మన దునియా అంతా నీళ్ళ మీది బుగ్గ కథనే ఉన్నట్టున్నది కదా. ఎందుకంటారా, మాయల పకీరు పానము ఎక్కడనో మర్రి చెట్టు తొర్రలున్న చిలుకలున్నదని చిన్నప్పుడు కథలలో చదువుకున్నాం కదా మనం. అగో సేమ్ గట్లనే మన లోకం కూడా మైక్రోసాఫ్ట్ సుట్టే తిరుగుతాందోల్లా. ఆ మైక్రోసాఫ్ట్ తీగలు ఊసిపోయినా, స్క్రూలు నట్లు ఊసిపోయి పనిచేయకున్నా దునియా కూడా ఎక్కడికక్కడనే ఆగిపోతాంది. చూడు రాదు వల్ల మీరు కూడా ఎట్లున్నదో కథ. ఏందొల్లా ఇది, ఎక్కడనో మైక్రోసాఫ్ట్ సర్వర్ ఎటమటమైతే దునియా అంతటా విమానాలు ఆగిపోవుడేంది, స్టాక్ మార్కెట్లు బంద్ అవుడేంది, హోటళ్ళల్లో బిల్లులు ఇయ్యకపోవుడేంది, బ్యాంకులు ఆగిపోవుడేంది, అసలు ఏంది ఈ కథ? మన దేశమనే కాదు, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా ఇట్లా చాలా దేశాలు గిలగిల కొట్టుకున్నాయోల్లా. అగో ఎయిర్పోర్టులల్లో చూడుండ్రి, విమానాలే బంద్ అయిపోయినాయి. ప్యాసింజర్లు ఎయిర్పోర్టులల్లా లడాయిలు కూడా పెట్టుకుంటుండ్రు. కంప్యూటర్లా గదేదో ఖరాబ్ అయితే విమానాలు ఎందుకు బంద్ అయినాయి అని అనిపించచ్చు. అయితే టికెట్లు ఇచ్చుడు, చెక్కింగ్ చేసి లోపలికి పంపుడు, స్కానింగులు, గీనింగులు, పాసులు, గీసులు అన్నీ మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ మీదనే ఉన్నాయుల్లో. ఇక అదే ఆగిపోయే, ఇంకేమున్నది, పని కూడా ఆగిపోయింది, విమానాలు ఆగిపోయినాయి, ఇక బ్యాంకులు కూడా పనిచేయలే. అసలు కంప్యూటర్ ఇట్లా షాల్ చేసుడుతోనే గిట్లా ఆస్మాన్ కలర్లా ఏమేమో రాతలు వచ్చినాయి. అరే మా కంప్యూటర్కి ఏమన్నా అయిందా అని అనుకుంటా ప్రతి ఒక్కరు కీబోర్డును టపటపటపటపటపటపటప ఒత్తుకుంటా ఏరిరు. తాపకోసారి కంప్యూటర్ను బంద్ పెట్టుడు, షాల్ చేసుడు. ఇక లేకుంటేనేమో వెనకట కదా టీవీలో గీతలెత్తే సట్ట కొట్టేసి చూడు, గట్ల కూడా కొట్టి చూసిర్రు. కానీ కంప్యూటర్లు రాలే. ఇక లాస్ట్కు ఇది మైక్రోసాఫ్ట్ కానే పోయిందని తేలింది. ఎవడన్నా హ్యాకులు గీకులు చేసిండని అనుకున్నారు కానీ గసుంటి ఏం కాలేదట. మరి ఆ కంపెనీలోనే పనిచేసేటోడు ఏ కట్టుకొత్తిండో ఏ వైరు కూడా వీకిండో మనకు తెలియదు. మొత్తానికి లోకమే ఆగిపోయినంత పనైందోల్లా. అయితే ఇట్లా మైక్రోసాఫ్ట్ ఆగిపోతే సంబరపడ్డది ఎవలయ్యా అనంటే ఆఫీసులలో సాఫ్ట్వేర్ కొలువులు చేసేటోళ్ళే. వాళ్ళ పని బంద్ అయిపోయింది కదా. ఇక ఇంకేమున్నది, శనివారం సెలవు, ఆదివారం సెలవు, ఇక శుక్రవారం ఏమో మైక్రోసాఫ్ట్ చేయబట్టి పని బందు. ఇక ఇంకేంది, 3 రోజులు వచ్చింది. ఇక వాళ్లకు డాన్సులు చేసుడు ఒకటే తక్కువ. ఓరి నాయనో, గిట్ల మోపైరేందోల్లా దేడిది మగ్గాళ్ళు. ఏందంటారా, అప్పట్లా మనము టెర్రరిస్టులు విమానాలను హైజాక్ చేసిర్రు అని విన్నాం కదా, యాదున్నదా? అంటే విమానాలను అందులో ఉన్న ప్యాసింజర్లను కిడ్నాప్ చేసుడు అన్నట్టు. అయితే మన నిజామాబాద్ కాడనోళ్ళ కొందరు తలకు మాసినోళ్ళు లారీలో ఉన్న పసుపు కొమ్ములను హైజాక్ చేసిర్రు. అరే అవంటేనోళ్ళ పసుపు లారీని ఎత్తుకపోయిన రోళ్ళ. అగో ఇగో గీ లారీనోళ్ళ హైజాక్ అయింది. దీన్నే దొంగలెత్తుకపోయిర్రు. ఇండ్ల పసుపు కొమ్మల బత్తాలుండే, ఆ బత్తాలను పొతం కూడా వేసిర్రు. ఎట్లనో చెప్తా. అయితే 2 రోజుల కిందట నిజామాబాద్కి వెళ్ళి పసుపు లోడుతోని ఒక లారీ బయలుదేరిందోల్లా. అది గుంటూరుకు పోవాలి. అయితే ఇందల్వాయి టోల్ ప్లాజా కాడికి రాగానే కార్ల 4 వచ్చి లారీని ఆపిర్రు. మేము ఆర్టీఏ ఆఫీసర్లం, చెక్కింగ్ చెయ్యాలి అని అనుకుంటా లారీ ఎక్కిర్రు. డ్రైవర్కు మత్తు మంది ఇచ్చిర్రు. డ్రైవరు మత్తులకు పోగానే ఆయనను కిందికి దింపి వాళ్ళు లారీ వేసుకొని పోయిర్రు. అందులో 50 లక్షల రూపాయల పసుపున్నదొల్లా. ఇక ఆ పసుపు లారీని మళ్ళా నిజామాబాద్కు తెచ్చి ఆడ కనవడ్డోళ్ళ కల్లా ఆపరు డిస్కౌంట్ సేలు ఆలోచించిన ఆశాభంగం అనుకుంటా మిరటనొల్లా. చూడూరి కథ ఎట్లున్నదో. ఇక అమ్మంగా మిగిలిన పసుపును ఇంకో జాగలు అమ్ముదామని ప్లాన్ వేసిర్రు. అయితే వీళ్ళ ఓవర్ యాక్షన్, వీళ్ళ లలిత కళలు చూసి ఆన్నే ఉన్న కొందరికి ఎందుకో అనుమానం కొట్టింది. పోలీసులను పిలిపించిర్రు. ఇక పోలీసులు రాగానే లారీని ఆన్నే ఇడిచిపెట్టి పరారు. చూసిర్రా దొంగలు ఎట్లా మోపైర్రో. ఆఖరికి పసుపు కొమ్మలను కూడా ఇడిచిపెడతలేరు. కానీ వాళ్ళ ప్లానింగ్ చూడుర్రి. ఆర్టీఏ ఆఫీసర్ల లెక్క యాక్షనింగ్ చేసి డ్రైవర్కు మత్తుమందిచ్చి లారీని ఎత్తుకపోయి అందులో ఉన్న పసుపును అమ్మి మరీ పోయిర్రంటే వీళ్ళు ఉత్తపచ్చి దొంగలు కాదు, దొంగలకే దొంగలు కదా. కాదల్లా ఆలుమొగలు అన్నప్పుడు ఎట్లుండాలనో ఇగో ఈ కుర్చీలనే కూర్చొని ఎన్నో మాటలు చెప్పిన. కోపాలు వస్తాయి. ఇక అట్లా కోపాలు వచ్చినప్పుడు ఎవరో ఒకరు ఓపిక పట్టాలి. ఇద్దరికిద్దరు జిద్దుకు పోతే ఏందన్నట్టు లొల్లులు పెట్టుకునేది ఎందుకే, నానోళ్ళ లగ్గాలు చేసుకునేది కథకున వాడెత్తు. సరే, ఇక అసలు ముచ్చట ఏంటిదయ్యా అంటే ఢిల్లీ దగ్గరనోళ్ళ ఆలుమొగలకు లొల్లులయ్యి ఇడుపు కాయిదాలు తీసుకున్నారు. వాళ్ళకు బిడ్డున్నది.
ఇక ఆ బిడ్డ పగలు తండ్రి దగ్గర మాపటీలు అయితే తల్లికాడు ఉండాలి అని జడ్జి సార్ చెప్పిండు. సరే ఇక ముచ్చటంతా ఈయనే చెప్తే ఎట్లా కానీ ఇక అటెన్కి ఏమైందో చూడు రాదురి మీరే. అయితే ఇగో ఈయనే పాపను ఎత్తుకొని పోతున్నాడు చూడురి. ఈయనదే పెళ్లి పెటాకులైందోల్లా ఆలుమొగలు ఇడుపు కాగితాలు తీసుకున్నారు. వీళ్ళ బిడ్డను పగలు తండ్రి దగ్గర ఉంటది, సాయంత్రం 4 సంధి తల్లి దగ్గర ఉండాలి. అయితే ఇంటామె ఇగో ఈ అపార్ట్మెంట్లు ఉంటది, పెనిమిటేమో ఇంకో జాగాలు ఉంటాడు. బిడ్డను తీసుకొని ఇంటామెకు అప్ప చెప్పేందుకు వచ్చిండు. అగో భార్య వచ్చింది తీసుకున్నది, అంతల్నే చూడుండ్రి లొల్లి. ఎందుకు లొల్లంటే నా బిడ్డను లేటుగా వట్కొచ్చినవేంది అని మాజీ పెనిమిటి పొల్లు పొల్లు తిట్టిందొల్లా. అరే బిడ్డ నిద్రలుండే, జర పానం కూడా మంచిగా లేకుండే, అందుకే జరంత లేట్ అయింది అంటే కూడా ఈనులేదు. నువ్వు లేటుగా తెచ్చినావు, నీదే తప్పు అని ఇగో గిట్ల రోడ్డు మీదనే రామాయణం పెట్టింది. పెనిమిటికి కూడా కోపం వచ్చింది. అంతల్నే పోలీసు వాళ్ళు వచ్చిర్రు, ఈ పెనిమిటిని గదిరించి ఉల్టా కేసు పెట్టిర్రు. ఎంత అన్యాయం వల్ల ఇది. బిడ్డ వండుకున్నది, ఇప్పుడు నిద్రలేపుడు ఎందుకు, లేటుగా తెత్తా అని అనుడు కూడా తప్పేనా? మెసేజ్ కూడా చేసిండు, లేదు లేదు టైం అంటే టైమే, ఇప్పుడే తీసుకురావాలి అని కూడా అన్నది. ఇంటామె గింత జిద్దెందుకొల్లా, గింతగానం షరతులు ఎందుకు పెట్టుకోవాలి? వీళ్ళు చెయ్యబట్టి నడుమిట్లా వీళ్ళ బిడ్డ ఎంత అవస్థ పడుతున్నదో, ఆమె మనసు ఎంత బాధపడుతుందో గాయంత సోయి ఉండదు ఆ కథ గాని. వృక్షో రక్షితి రక్షితః అంటే చెట్లను కాపాడితే అవి మనల్ని కంటికి రెప్పలెక్క చూసుకుంటాయి, అంతే కదా. అందుకే చెట్లను పెంచాలే, మొలకలను నాటాలే. అస్సలు నన్ను అడిగితే చెట్లను నరుకుకుంటా పోతే మన జీవితాలను చేతులారా నరుకుకున్నట్టే. ఈ ముచ్చట తెలిసి కూడా కండ్ల ముందు చెట్లను నరుకుతుంటే కొమ్మలు తీసుకుపోయేటోళ్ళు ఉన్నారు, కానీ అందరు అట్లుండరు. వాళ్ళ ఒక చెట్టుకు పానం పోసేటెందుకు వనపర్తి జిల్లా పెబ్బేరు ఊరోళ్ళని చూస్తే మీరు శనార్థులు చెప్పుడు ఖాయము. పాండ్రి ఆ పెబ్బేరుకే పోదాం మనం, నడువురి. ఇగో ఇదేనొల్లా వనపర్తి జిల్లా పెబ్బేరు. ఫస్ట్ ఈ ఊరి జనాలకు మెచ్చుకోవాల్సిందే. ఇగో ఈడ ఈ చెట్టు కనబడతాందా, దీనికి మళ్ళా పానం పోసిరుల్లో ఈ ఊరి జనాలు. ఏందంటే ఇది జమ్మి చెట్టు, ఒకటి కాదు రెండు కాదు, 50 ఏండ్ల సంధి ఈ ఊరిలే పానం పోసుకొని ఉన్నది. జమ్మి చెట్టు అంటే ఈ పెబ్బేరుకు బండ గుర్తు లెక్క. అసోంటి ఈ చెట్టును రోడ్డు కోసం నరికిర్రు. ఆడ ఈ రోడ్డును ఇంకా ఎడల్పు చేసే పనులు నడుతానయ్యుల్లో ఈ చెట్టు అడ్డమత్త తీసేసిర్రు. కానీ అట్లా నరికినాక ఈ ఊరి జనం పానం కలుక్కుమన్నది. ఈ చెట్టుకు పానం పోయాలని అనుకున్నారు. ఊరంతా కలిసింది. జమ్మి చెట్టును వేర్లతో సహా తీసేసి మున్సిపాలిటీ దగ్గరున్న వేణుగోపాలస్వామి గుడికాడ మళ్ళా నాటిర్రు, పూజలు చేసిర్రు. నాటుడే కాదు, ఇగో దాన్ని కంటికి రెప్పలెక్క చూసుకుంటాన్రు. నిజంగా గొప్ప ముచ్చట కదా. వృక్షో రక్షితి రక్షితః అని మాటలలో ఎప్పుడు కాదు, చేతలల్లా చూయించిర్రు. చెట్టు మీద వీళ్ళ ప్రేమను చూసి ప్రతి ఒక్కరు తారీఫ్ చేస్తున్నారు. లో పెబ్బేరు పట్టణంలో గల
ఆంజనేయ స్వామి గుళ్ళో రావి చెట్టును తొలగించాల్సి వచ్చింది పునర్నిర్మాణ భాగంలో. ఆ రావి చెట్టు ఎక్కడికో తీసుకెళ్ళి పడేయడం కొట్టేయడం ఎందుకన్నట్లు దాన్ని తీసుకొచ్చి మా హాస్పిటల్ ఆవరణలో నాటడం జరిగింది రావి చెట్టుని. దాని నుంచి ఆక్సిజన్ పర్సెంటేజ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి హాస్పిటల్లో నాటితే పేషెంట్లకు కూడా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో అక్కడ నుంచి తీసుకొచ్చి హాస్పిటల్ ఆవరణ నాటడం జరిగింది. అదే స్ఫూర్తిగా తీసుకొని వనపర్తి రోడ్డు విస్తరణలో భాగంగా పవిత్రమైన చెట్టు అయినటువంటి జమ్మి చెట్టును కూడా తీయడం జరిగితే దాన్ని కూడా మేము అదే సంకల్పంతో తీసుకొచ్చి వేణుగోపాల స్వామి ఆలయంలో నాటడం జరిగింది. అచ్చిండయ్యో సామి ఎవలా సామి అంటారా? అరే మన ట్రంప్ తాతనోళ్ళ ట్రంప్ తాత. మళ్ళా ట్రంప్ ముచ్చట ఎందుకు మల్లీశ్వరి? మొన్ననే తుపాకీ గుండు దెబ్బలు దాకే చెవు వాయే పట్టి కూడా కట్టుకొనే మళ్ళీ ఎందుకు మెస్లు ఇస్తావు అని అనేరు. అట్లా అనకుర్రోల్లా. అసలు ముచ్చటేందో మళ్ళా నేను ట్రంప్ తెరువుకి ఎందుకు పోయినో మీరే చూడుర్రి గంతే. ఫస్ట్ ఈ పోరలను చూడురోల్లా. I want to really see something that said, take a look at what happened. ఈ సీన్ ను ఎన్నో చూసినట్టున్నారు కదా. యాదికొచ్చిందా అనల్లా. ఇప్పుడు ఒరిజినల్ సీన్ చూడుండ్రి. See something that said, take a look at what happened. ఇప్పుడు ఈ రెండిటిని పక్క పక్క పొంటి చూడుర్రి. See something that said, take a look at what happened. వారెవ్వా సేమ్ టు సేమ్ ఈ పోరలు కోతి పోరగాన్లే ఉన్నారు. ట్రంప్ సార్నే ఉన్నట్టు దించిరు కదా. అయితే ఈ పోరలు ఉగాండా పోరలు పాపం అక్కడోళ్లకు అంగీలు లాగులు కూడా చక్కగా ఉండయి. బాధ అనిపిస్తుంది నాకు మాత్రం. పైసలు లేకున్నా అక్కడి పోరలు మాత్రం హుషారున్నారు. ట్రంప్ సార్ను మొన్నొకడు తుపాకీతో కాల్చినప్పుడు ట్రంప్ సారు వారి ఆపచ్చంతా ఇగో ఈ పోరలు చేస్తూ ఇచ్చిర్రు. సరే ఆ పోరల పర్ఫార్మెన్స్ అట్లుంటే ఇప్పుడు ట్రంప్ కాడికే పోదాం. ట్రంప్ సార్ను కాపాడిన సెక్యూరిటీ వాళ్ళల్లా ఒక జవాన్ చచ్చిపోయిండోళ్ళ. ఇక ఆ జవాన్ను ట్రంప్ సారు మస్తు యాద్ చేస్తా అన్నాడు ఎలక్షన్ల ప్రచారంలా. చూడు ఎట్లా నివాళిస్తున్నాడో చెవుకు పట్టి కట్టుకొని. He lost his life selflessly acting as a human shield to protect them from flying bullets. He went right over the top of them and was hit. What a fine man he was. ఇది ఇట్లున్నదా? ఇక ఈ బైడెన్ తాతది ఇంకోలొల్లి. ఈయన కూడా మల్లోమల్క అధ్యక్షునిగా అయితా అని ఉరుకులాడుతాండు కదా. పెద్ద బాపు నీకెందుకు ఇప్పుడు ఈ ఎలక్షన్లు? అసలే నడవత్తలేదు, కయాలు తప్పుతున్నావు, బీమార్లు అత్తానే, రెస్ట్ తీసుకో అని ఆళ్ళు ఇల్లు చెప్పినా ఇంటలేడోల్లా. నేను ముసలోన్నా, నేను ట్రంప్ను ఓడిత్తా అని తనలాడుతున్నాడు. ఇక ఇంకో దిక్కేమో ఈ తాతకు మతిమరుపు కూడా పెరిగింది. మనుషులను కూడా ఏర్పాటు ఎత్తలేడు. ఇక ఈ ముచ్చటనే మంచిగా సంజాయించి చెప్తే ఈయననేమో ఇంటలేడు. ఇక ఆ నడమ ఇంటామనుకొని వేరే ఎవరికో ముద్దు పెట్టబోయింది తాత. మళ్ళా ఇంటామనే ఆపింది. అయ్యో 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 అనుకుంటా అయ్యో ఇటు మర్రిండు. ఇగో ఇప్పుడు ఇటువంటి వీడియోలు బయటికి అత్తాన్నాయి. ఇక ఇవి చూసన్న బైడెన్ తాత ఓట్లకు దూరంగా ఉంటాడని వీళ్ళ పాటోళ్ళ నమ్మకమట. ఇవన్నట్టల్లా ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే, టాటా.